వివాహేతర సంబంధాలు దారుణాలకు దారితీస్తున్నాయి. కొందరు వివాహితలు భర్తలను కాదని ప్రియుడి మోజులో పడి హత్యలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నల్గొండ జిల్లాకు చెందిన ఓ వివాహిత కూడా పెళ్లి బంధాన్ని కాదని ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తిని ప్రేమించింది. అతనితో పీకల్లోతు ప్రేమలో మునిగి కన్న కొడుకుని వదిలించుకోవాలనుకుంది. 2 ఏళ్ల బాబు అని కూడా చూడకుండా బస్టాండ్లో వదిలేసి ప్రియుడితో పారిపోయింది. ఆమె బాబుని బస్టాండ్లో వదిలేసి వెళుతున్న దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలు రికార్డయ్యాయి. తల్లి అంటే బిడ్డలను పంచప్రాణాలుగా చూస్తారు. కానీ ఈమె మాత్రం మచ్చగా ఉందంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే హైదరాబాద్లోని బోడుప్పల్ ప్రాంతానికి చెందిన ఓ వివాహితకు హాలియా మండల కేంద్రానికి చెందిన నరేష్తో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. నల్గొండ జిల్లా కేంద్రంలో నరేష్ నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రియుణ్ణి కలిసేందుకు వివాహిత నల్గొండకు వెళ్లింది. ఆమెతో పాటు 2 ఏళ్ల వయసున్న బాబును కూడా వెంట తీసుకెళ్లింది. ఉదయం నల్గొండ బస్టాండ్కు చేరుకుంది. అయితే ప్రియుడు బస్టాండ్కు వచ్చిన విషయం తెలుసుకున్నాక బాబు అడ్డుగా ఉన్నాడని తల్లి భావించింది. అంతే, బస్టాండ్లోనే బాబును వదిలేసింది. ఎవరైనా చూస్తే అడుగుతారేమో అన్నట్లుగా వెంటనే అక్కడ్నుంచి జారుకుంది. ఆ తర్వాత నరేష్తో కలిసి బైక్పై వెళ్లిపోయింది. తల్లి కనిపించకపోవడంతో 2 ఏళ్ల బాలుడు గుక్కపెట్టి ఏడ్చాడు. బాలుణ్ణి చూసిన స్థానికులు ఆర్టీసీ సిబ్బంది దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడెవరైనా ఉన్నారా అని అడిగారు. కాసేపు చూశారు. అయినా ఎవరూ బాబు కోసం రాకపోవడంతో ఇక పోలీసులు బాలుణ్ణి చేరదీశారు. ఆ తర్వాత బస్టాండ్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. బస్టాండ్లోకి బాబుతో వచ్చిన మహిళ అక్కడే వదిలేసి బైక్పై ఒక వ్యక్తితో వెళ్లిపోయినట్టు గుర్తించారు. ఇక పోలీసులు బైక్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేశారు. ఎట్టకేలకు తల్లి ఆచూకీని కనిపెట్టారు. చివరికి బాబు తల్లిదండ్రులను ఇద్దరినీ పిలిపించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి వారికి బాబును అప్పగించారు. దీంతో బాబు కథ సుఖాంతమైంది. కాగా నెటిజన్లు మాత్రం సదరు మహిళ తీరును తప్పుపడుతున్నారు.